అమెరికాలో దాదాపు 700 మందిని ఒకేసారి ఉద్యోగంలో నుండి ఓ కంపెనీ తీసేసింది. మామూలుగా అయితే ఇది ఓ వార్త. కాకపోతే ఇక్కడ బ్రేకింగ్ న్యూస్ కూడా ఉంది. ఆ 700 మందిలో 200 మంది మన తెలుగు వాళ్ళే. అవునండి, నిజం. మరో విచిత్రం ఏంటంటే ఇంతమందిని ఆ కంపెనీ ఒకేసారి తీయడానికి గల కారణం ఓ పెద్ద స్కామ్ జరగడమే. ఓ కంపెనీకి చెందిన ఉద్యోగులు ఓ పెద్ద స్కామ్లో పట్టుబడ్డంతో సంస్థ నుంచి గెంటేశారు. అమెరికాలోని ఫ్యానీ మే అనే పెద్ద కంపెనీ ఒక్కసారిగా 700 మంది ఉద్యోగులను తీసేసింది. వీళ్ళు ఒక భారీ డొనేషన్ స్కామ్లో చిక్కుకున్నారు. ఈ స్కామ్ వెనుక కథ ఏంటంటే కంపెనీలోని మ్యాచింగ్ గ్రాంట్స్ ప్రోగ్రామ్ని తప్పుగా వాడుకున్నారు. ఉద్యోగులు ఏదైనా స్వచ్ఛంద సంస్థకు సేవా కార్యక్రమాలకై డబ్బులు డొనేట్ చేస్తే కంపెనీ కూడా అదే అమౌంట్ డొనేట్ చేస్తుంది. అదే మ్యాచింగ్ గ్రాంట్స్ ప్రోగ్రామ్. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే వీళ్ళు స్వచ్ఛంద సంస్థకు డొనేట్ చేసినట్టు తప్పుడు పత్రాలు చూపి కంపెనీ మ్యాచ్ చేసిన అమౌంట్ తిరిగి స్కామ్ ద్వారా పొందారు. అదే వీళ్లను తీసివేయడానికి కారణమైందే. ఇదంతా ప్రముఖ తెలుగు అసోసియేషన్ అయిన తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా తానాతో కలిసి చేసినట్టు తేలింది. తానాకు డొనేషన్ చేసినట్టు చూపించి కంపెనీ నుంచి మ్యాచింగ్ అమౌంట్ తీసుకుని ఆ డబ్బుని ఫేక్ మార్గాల ద్వారా తిరిగి తమ వద్దకు చేర్చుకున్నారు. అంటే దీనివల్ల సదరు ఉద్యోగికి ట్యాక్స్ ఎగవేత, పర్సనల్ ప్రాఫిట్, ఇది వీళ్ళ గేమ్. కానీ ఇప్పుడు ఈ స్కామ్ బయటపడిపోయింది. ఇప్పుడు ఫెడరల్ అథారిటీస్ తానాని కూడా స్క్రూనిటీలోకి తీసుకున్నాయి. ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే తానాలో ఒక రీజనల్ వైస్ ప్రెసిడెంట్ కూడా ఈ స్కామ్లో ఇన్వాల్వ్ అయ్యాడు. ఇది అమెరికాలో కొత్త విషయం అయితే కాదు. ఇలాంటి స్కామ్ యాపిల్ కంపెనీలో కూడా జరిగింది. జనవరి 2025లో యాపిల్ కూడా 100 మందికి పైగా ఉద్యోగులను ఇదే రీజన్తో తీసేసింది. అక్కడ కూడా ఉద్యోగులు కంపెనీ డొనేషన్ ప్రోగ్రామ్ని దుర్వినియోగం చేశారు. ఇప్పుడు ఫ్యానీ మేలోనూ ఇదే కథ రిపీట్ అయింది. తానా ఒక్కటే కాదు, ఇంకా ఇతర తెలుగు ఆర్గనైజేషన్స్ కూడా ఈ స్కామ్లో ఉన్నాయని సోర్సెస్ చెబుతున్నాయి. అమెరికాలో దిగ్గజ కార్పొరేట్లు లాభాపేక్ష లేకుండా మానవత్వంతో ఇటువంటి మంచి పథకాలు అందిస్తుంటే మన వాళ్ళు కొందరు వాటికి మరకనంటిస్తున్నారు. విదేశాలలో పొట్టకూటి కోసం వెళ్లి స్వార్థంతో అడ్డదారులు తొక్కి తెల్లవాళ్ల ముందు తెలుగు వాళ్ల పరువు నిట్ట నిలువునా తీస్తున్న వీళ్ళు పేరుకి ఎన్ఆర్ఐలు. ఇంకా మరీ విడ్డూరంగా ఈ ప్రబుద్ధులకు అండగా స్వచ్ఛందంగా ప్రవాసుల కోసమని సదరు ప్రవాసాంధ్ర సంస్థ అయిన తానా ప్రతి ఏడాది ఈ సంస్థకి ఓ పేరు వస్తుంది. అదేంటని అనుకుంటున్నారా? ఏదో ఒక వివాదంతో తానా సంస్థ అటు అమెరికాలోనూ ఇటు భారత్లోనూ తన పేరును ప్రతి సంవత్సరం తబల వాయించుకుంటుంది. ఈ మధ్యనే ఈ తానా ప్రతినిధులు 2 రాష్ట్రాలకు సంబంధించిన అధికార, అనధికార మంత్రులతో పాటు చిన్నా చితక సెలబ్రిటీల దగ్గర నుండి బడాబడా సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరిని జూలై జరగబోయే తమ సభకు రావాలని ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ సంస్థే ఇప్పుడు మరక అంటించుకుంది.